ఇలా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో బాగా చర్చలో ఉన్నటువంటి అంశం, ట్రెండింగ్ లో ఉన్నటువంటి అంశం, అందరి మెదళ్ళలో మెదులుతున్నటువంటి అంశం, తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ జిల్లాకు పోయినా ఒకటే చర్చ. మన జిల్లా ఉంటుందా పోతుందా, మన జిల్లా ఊడదీసేస్తారా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా, లేకపోతే మనం వేరే జిల్లా కలపాలని కొన్ని జాగాల డిమాండ్లు, ఇట్లా రకరకాల చర్చలు అయితే చాయ్పే చర్చ అయితే నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏంది, లోక్సభ సెగ్మెంట్ కు ఓ జిల్లా. సో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి పరిపాలనా సమయంలో జిల్లాలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిరు, అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిరు. కేవలం వాళ్ళ లక్కీ నెంబర్ కోసం, వాళ్ళ సెంటిమెంట్ల కోసం, వాళ్ళ మూఢనమ్మకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని 33 ముక్కలుగా చేసిరు. అవసరం లేని జిల్లాలు చాలా చేసిరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అది కొంతవరకు నిజమే. సో జిల్లాల ఏర్పాటు ఎంత ఆవశ్యకత ఉండేనో, తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పరచుకున్నాక పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేయడం కూడా ఒక వరకు స్వాగతించాల్సిన విషయం. అయితే దాంట్లో శాస్త్రీయంగా సైంటిఫిక్ గా ప్రాపర్ గా జనాభా ప్రాతిపదికనో లేకపోతే ఇంకొక జనాల యొక్క మెజారిటీ జనాల యొక్క అభిప్రాయాన్ని లెక్కలు తీసుకునో వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునో ఏర్పాటు చేయడం వేరు. కానీ వీళ్ళు 3+3=6, కేసీఆర్ లక్కీ నెంబర్ 6, సారు కారు 16 అని కూడా ముక్కలు చేసి పడేసారు. ఇక్కడ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మేము కరీంనగర్లో కలుపురు అని చెప్పేసి కుయ్యో ముర్రో అని మొత్తుకుంటారు. వాళ్ళైతే ఎప్పటి నుంచో మేము సిద్దిపేట జిల్లాలో ఉండము, మేము వద్దే వద్దంటే వాళ్ళని తీసుకొని సిద్దిపేట జిల్లాలో కలిపారు. ఇక్కడ సిద్దిపేట జిల్లా ఏర్పాటును వ్యతిరేకించట్లేదు మనం. సిద్దిపేట జిల్లా ఉండాలి. ఎన్నో ఏళ్ల నుంచి సిద్దిపేట జిల్లా ఆకాంక్ష ఉంది, ప్రజలు ఉద్యమాలు చేశారు, సిద్దిపేట జిల్లా ఏర్పడ్డది. అయితే ఆ ఏర్పడ్డ జిల్లాలో కొన్ని అంటే అయిష్టంగా కొన్ని కలిపిరు, అశాస్త్రీయంగా కొన్ని కలిపిరు. హుస్నాబాద్ 3 జిల్లాలలో ఉంది. అటు కరీంనగర్, ఇటు హన్మకొండ, ఇటు ఇంకా మన సిద్దిపేట జిల్లా, ఇటు ఇంకో జిల్లా, 2-3 జిల్లాలు ఉంటుంది ఒక్క నియోజకవర్గం. రెవెన్యూ డివిజన్ ఓ దిక్కు, కమిషనరేట్ ఓ దిక్కు, కలెక్టరేట్ ఓ దిక్కు. ఇగో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో అవి మారుస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇక్కడ మరి ఇప్పుడు జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తామని కేటీఆర్ అంటుండు. మరి ఏ జిల్లాలను ముట్టుకుంటారు, ఎక్కడ అగ్గి రాజేసే పరిస్థితులు ఏ జిల్లాలు ఉన్నాయి? వాళ్ళు కోరి కొట్లాడి తెచ్చుకున్న సిద్దిపేట లాంటి జిల్లాలను ఎట్లయినా ఊకోరు, నువ్వు అనాల్సిన అవసరం లేదు. కొన్ని అనుకోకుండా జిల్లాలు ఏర్పడి వాళ్ళు పెద్ద ప్రతిఘటించకపోవచ్చు కూడా. సో ఏం జరుగుతుందో చూద్దాం. లోక్సభ సెగ్మెంట్ కు ఓ జిల్లా, కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 జిల్లాల వరకు కుదించే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్త చూస్తున్నాం. 33 ఉన్నాయి కదా, అవిట్లను 17 లేదా 20 జిల్లాలు చేసే అవకాశం ఉందట. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తొద్దనే ఆలోచన రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు. ఆగాధం ఆశామసి చేసే విషయం కాదు. రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ ఏర్పాటు చేస్తారట. అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్ చేస్తారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ప్రస్తుత సర్కార్ ప్రతిదీ కూడా అసెంబ్లీ అంటుంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే అంటుంది, ప్రతిపక్షాలతో మాట్లాడినాకనే అంటుంది. ఇంతకంటే పెద్ద ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? పోనీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని అడ్డుకోవాలంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన పోయి అసెంబ్లీలో కూర్చోడాలి. వన్ వే బ్యాటింగ్, వన్ సైడ్ బ్యాటింగ్ రేవంత్ రెడ్డి చేసుకునే పరిస్థితి. సో ఇట్లా ఇష్టారీతన వీళ్ళు జిల్లాను చేసుకుంటూ పోతే, సో 6 నెలల పాటు జిల్లాలో పర్యటించిన కమిషన్, ఆ కమిషన్ అనేది 6 నెలలు జిల్లాలలో పర్యటిస్తాట. పర్యటించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అనంతరం సర్కారుకు నివేదిక కూడా అందజేసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. సో ఇక్కడ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు, బడ్జెట్ సమావేశాల్లో పార్టీలతో చర్చించాక విధి విధానాలు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ 2-3 జిల్లాల్లో ఉంది. హుస్నాబాదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాలలో ఉంది. సో ఇట్లా ఇప్పుడు గుడ్డిగా ఈ పింక్ జెండాలు వేసుకున్న వాళ్ళు లొల్లి పెట్టకుండా దీని గురించి సమాధానం చెప్పాలి. ఒక్క నియోజకవర్గం 3 జిల్లాల నుండి కరెక్టేనా? ఏ రకంగా చెప్పురు. మరి సమస్య వస్తే వాడు ఏ జిల్లా కలెక్టరేట్ పోవన్నా కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా అశాస్త్రీయంగా చేసినవి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే అది కూడా మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలు లెక్కలు తీసుకొని అప్పుడు ఆ జిల్లాల దాన్ని ఏమంటారు ఏర్పాటప్పుడు కేసీఆర్ గారి జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకోవాలి. మార్చుడు కూర్చున్నా కానీ
సారే పెద్ద మేధావే, సారే పెద్ద ఇంజనీరే, కుసిన కాడ గీతలు గీసి నెడి గీతలు గీస్తే అల్లునికో జిల్లా, బిడ్డకో జిల్లా, కొడుకో జిల్లా, అడిగినోనికో జిల్లా, అడిగినోనికో జిల్లా. ఇది మొత్తానికైతే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది ఒకటి.